హలో హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ న్యాచురల్స్. ఇవాల్టి రోజున పొద్దున్న ధైర్యంగా లేచే పరిస్థితి పోయిందండి. అది ఎలా అనుకుంటున్నారా? తెల్లవారు లేవగానే ఒక మధ్య తరగతి వ్యక్తికి ఖరీదులను ఆర్ కల్తీలను తలుచుకుంటేనే గుండె గుబేలమంటుందండోయ్. పోనీ ఖరీదు పెట్టినా కల్తీ తప్పడం లేదండి. ఎగ్జాంపుల్ బియ్యం దగ్గర నుంచి పప్పు ఉప్పుల వరకు అన్ని కల్తీలే. ఎస్ ఆర్ నో? అయితే కొంతమంది అనొచ్చు, లేదండి మేము హెల్తీగానే ఉంటున్నాం, హెల్తీ ఫుడ్ తింటున్నాము, మాకు తెలిసిన వాళ్ళ ఫార్మ్స్ నుంచి వెజిటేబుల్ తెప్పించుకుంటున్నాము అని. సో ఓకే ఫైన్. బట్ తెచ్చుకున్న వెజిటేబుల్ని ఉత్తి వెజిటేబులే కుక్ చేసుకుంటారా? లేదు కదా. సో ఏది కుక్ చేయాలన్నా ఆయిల్ ఇంపార్టెంటే కదా. అలాంటప్పుడు ఎలాంటి ఆయిల్స్ని యూజ్ చేస్తున్నామో చెక్ చేసుకున్నారా మీరు? అసలు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఒకప్పుడు మన తాత ముత్తాతలు వాళ్ళ మన్మలకు మన్మరాలకు ఆస్తులు అంతస్తులు ఇచ్చేవారు. సో ఇప్పుడున్న జనరేషన్లో మన కిడ్స్కి మనం ఏమిస్తున్నామండి? ఆస్తులు అంతస్తులా? కాదు కదా. గుడ్ హెల్త్ ఇవ్వాలి. అసలు వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు, ఏ ఫుడ్ తీసుకుంటున్నారు ఒక్కసారైనా అబ్జర్వ్ చేశారా? అయితే మంచి కుకింగ్ ఆయిల్స్ని యూజ్ చేయక కొనక ఏదో ఒక సమస్యతో హాస్పిటల్కి వెళితే ఆ టెస్టులని ఈ టెస్టులని సతమతం అవుతూ ఉంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మీ హెల్త్ పైన ఇన్సూరెన్స్ కట్టండి అని మీ భయాన్ని మీకే అమ్మే ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు పుట్టగొడుగులా పుట్టుకు వస్తుంటే భయంగా బతుకుతున్నాం. ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. సో చూస్ ద కరెక్ట్ ఆయిల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.